ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు పౌలు. ఆరంభించిన వాడు ఎవరు? మనకు అర్థమవుతోంది, దేవుడని. ఎవరిలో ఆరంభించాడు? నిజ క్రైస్తవులలో, అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిలో ఆయన ఈ సత్క్రియ ఆరంభించాడు. కాబట్టి నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క చేతి పని. వారిలో పాప విముక్తి జరిగింది, రక్షణ దేవుడు మొదలుపెట్టాడు, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. ఇది ఒక గొప్ప పని, మంచి పని. ఇది మానవ హృదయంలో జరుగుతుంది. అంటే అంతరంగంలో, అంటే మానవుని లోపల మనస్సులో ఈ పని దేవుడు ప్రారంభించాడు. కాబట్టి ఆయనే దాన్ని సమాప్తం చేస్తాడు. మానవులైతే ఒక పని మొదలుపెట్టి ఏదో ఒక కారణం వల్ల, అనారోగ్యమైతే, డబ్బు కుదువుగా ఉంటే, ఆటంకాలు వస్తే, ఏదో ఒక కారణం వలన మధ్యలో ఆపేస్తుంటారు. కానీ దేవుడు అలా కాదుగా. ఎవరితోనైనా రక్షణ కార్యం ఆయన మొదలు పెట్టాడంటే దాన్ని సంపూర్ణం చేయడమే ఆయన ఉద్దేశం. పౌలుకి ఈ విషయంలో గట్టి నమ్మకం ఉంది. మనము కూడా నమ్మాలి. విశ్వాసులను భద్రంగా ఉంచడంలో కుమారుడైన యేసు పరమ తండ్రితో కలిసి పనిచేస్తున్నాడు. యేసు ప్రభు వారిని భద్రంగా తనతో ఉంచుకోవాలన్నది దేవుని తిరుగులేని సంకల్పం. ఈ విషయంలో దేవుని సంకల్పాన్ని యేసు ప్రభు నెరవేర్చకుండా ఉంటాడా? విశ్వాసులు ఆయన సంరక్షణలో ఉన్న గొర్రెలు. ఆయన వారిని కాపాడకుండా ఉంటాడా? ఆయన వారి కోసం అస్తమానం ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థన దేవుడు వినడా? మన కొరకు, మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలు దేవుడు వింటాడు, జవాబిస్తాడు. విశ్వాసుల యొక్క మంచి ప్రవర్తన మీద ఆధారపడదు. అది వారి మంచి ప్రవర్తన ఏంటంటే విశ్వాసంలో కొనసాగడం. ఆ విశ్వాసంలో కొనసాగడం అనేది ఒక సత్క్రియ. ఆ సత్క్రియ మొదలుపెట్టినవాడు దేవుడే. ఆ సత్క్రియ పరిపూర్ణంగా ముగించేది కూడా దేవుడే. మనలో ఆ కార్యం మొదలుపెట్టిన ఆ దేవుడు ముగిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థన ద్వారా మనం సంపూర్ణంగా రక్షించబడుతున్నాం. ఆమేన్.